మణికంఠని తక్షణమే జైల్లో ఉంచి తాళం వేయండి. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. నాకు చాలా రిలీఫ్ గా ఉంది. నాకు తను ఉన్నప్పుడు పృథ్వీ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఒకలాగా అనిపించింది. కిలో దేనికి పనికిరాదు, చేతికి గాజులు తొడిగి బొట్టేసుకుని కూర్చుంటే చాలాడు వేస్ట్ లాగా. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. మణికంఠ, బిగ్ బాస్ మీ జైలు సమయం ఇంతటితో పూర్తయి. చీఫ్స్ అయిన కారణంగా నిఖిల్ మరియు సీతని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. నేను చెప్పేది వినరా నువ్వు? ఫస్ట్ నువ్వు ఎంత డిగ్ చేసుకుంటే నువ్వే అంత పడతావు. ఆలోచించు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. మళ్ళీ నేను సారీ అడుగుతా, బట్ ఐ ప్రామిస్ అండ్ ఐ అష్యూర్ యూ నా ఇంటెన్షన్ అది కాదు. సరే, ఫోటో ఫస్ట్ పెట్టు, నా నామినేషన్ వచ్చినప్పుడు మాట్లాడతా. బర్డ్ సౌండ్ దానికి నీకు మంకీ సౌండ్ దానికి నీకు బర్డ్ సౌండ్ ఏమో అని అనిపించింది. నాకు ఒక పేరు వచ్చింది పవర్ పఫ్ గర్ల్స్ అని. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నువ్వు గట్టిగా ఆడితే నీకు ఎవరు ఆపలేరు తెలుసా. ఎవడి టిఫ్టీ గాడు ఎంత ఇచ్చావు? డిపెండ్ ఆన్ ద ప్లానెటరీ మోషన్స్, అవి అటు ఇటు అవుతూ ఉంటే అండ్ అలా జరిగింది అంతే. వీడియో చూసినాక నువ్వే నిజంగానే సాక్రిఫైస్ చేశావు. నీ బాడీ లాంగ్వేజ్ లో చూపించలేడు చాలా. మరి నువ్వు ఇలా చేయి చూపించిన బాడీ లాంగ్వేజ్ నాకు నచ్చలేదు. ఆపే. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఇది చూపించకు చేయి. ఐ డోంట్ లైక్ యువర్ బాడీ లాంగ్వేజ్. థాంక్యూ. ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే నువ్వు నేను ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వగలిగితే అన్ని రోజులు ప్రేక్షకులు చూస్తున్నారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వాళ్ళ ఆదరణ ఉంటే ఉంటాను, లేకపోతే లేదు. మాట్లాడినప్పుడు కొంచెం మర్యాదలు అప్పుడు దాటిస్తున్నారు. స్ట్రోక్ మీద స్ట్రోక్. పర్సనల్ గా నన్ను అడిగితే ఈయనకే పెద్ద నోటి దూలు ఉంది, నాకెలా చెప్తున్నాడు అని నా పర్సనల్ ఫీలింగ్. కన్సోల్ చేసినప్పుడు నీ కన్సోల్నెస్ కావాలి, అన్నప్పుడు తప్పుని తీసుకోవడానికి నీ వల్ల కావాలి. నేను ఏం మాట్లాడానో చెప్పే సత్తా దగ్గర ఉంది. నువ్వేం చేస్తావు చూపించే సత్తా నీ దగ్గర. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీరు కాన్ఫిడెన్స్ పాయింట్ చెప్పారు కదా, ఇది నా కాన్ఫిడెన్స్. నాకు నొప్పే. ఈ జల్సా కిషోర్ నిప్పులు తిని కూడా ఆరాయించుకుంటాడు తెలుసా? నిఖిల్ మరియు సీతల్లోంచి ఒక చీఫ్ ని సేవ్ చేయగలరు, చీఫ్ ని నామినేట్ చేయగలరు. ఆడిందిరా నీతో వింత నాటకం. మెజారిటీ నన్ను సేవ్ చేసి నిఖిల్ నామినేట్ చేయాలనుకుంటున్నారు బిగ్ బాస్. ఈ లెక్క నాకు రాజయోగం లేనట్టేనా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు?